హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీరు తమిళ అదే టైటిల్ చూసి ఉంటారు ఫ్రెండ్స్. చాలా మందికి వచ్చి యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేస్తుంటే ఈ విధంగా స్విచ్ టు యూట్యూబ్ కమ్ అని ఈ విధంగా ప్రాబ్లం అయితే వస్తుంది. చాలా మంది వచ్చేసి సామ్సంగ్ J2 కానీ లేదా కొన్ని ఓల్డ్ వర్షన్స్ మొబైల్స్కి వచ్చేసి యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చేసి స్విచ్ టు యూట్యూబ్ కమ్ అని వస్తుంది. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా మీకు వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు కానీ మా ఛానల్ మొదటిసారిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నుంచి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే కూడా మనం లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి వచ్చి ఓల్డ్ వర్షన్స్ మొబైల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకు ఈ విధంగా స్విచ్ టు యూట్యూబ్ కంపెనీ అయితే వస్తుంది. ఇట్లాంటి సామ్సంగ్ J2 మొబైల్స్ కానీ లేదా కొన్ని ఓల్డ్ వర్షన్స్కి సంబంధించి మొబైల్స్ అనేది ఆ యూట్యూబ్ యాప్ అనేది వర్క్ అయితే కావడం లేదు. ఎందుకంటే యూట్యూబ్కి సంబంధించి మనకు వర్షన్ అనేది అప్డేట్ కావడం జరిగింది. కొత్తగా ఆ యూట్యూబ్ యాప్ అనేది రావడం జరిగింది. అందుకోసం మనకి ఈ మొబైల్స్ అనేది సపోర్ట్ చేయడం అయితే లేదు. ఈ సామ్సంగ్ J2 కానీ లేదా అదే కొన్ని చిన్న మొబైల్స్ అయితే సపోర్ట్ చేయడం అయితే లేదు. నేనైతే మీకు 2 ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ 2 ట్రిక్స్ అయితే మీరైతే యూజ్ చేయండి. ఒకవేళ మీకు బహుశా యూట్యూబ్ యాప్ అనేది వర్క్ అయితే అవ్వచ్చు ఈ 2 ట్రిక్స్ ద్వారా. నేను ట్రై చేశాను కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. యూట్యూబ్ యాప్ అనేది మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది స్విచ్ టు యూట్యూబ్ కమ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద వచ్చేసి మీకు దిస్ వర్షన్ ఆఫ్ యూట్యూబ్ ఈస్ అవుట్ ఆఫ్ డేటా అండ్ నో అప్డేట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డివైస్, ప్లీజ్ విజిట్ యూట్యూబ్ కమ్ అండ్ యువర్ బ్రౌజర్ ఇన్స్టెడ్. అంటే ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఈ యూట్యూబ్కి సంబంధించి మీకు డేటా అనేది అదే వర్షన్ అనేది మీకైతే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేయడం లేదు అని ఇక్కడైతే క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు ఆ యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఇక్కడ వచ్చేసి మీకు యూట్యూబ్కి సంబంధించి అదేవిధంగా ఈ మొబైల్ డివైస్కి సంబంధించి ఎటువంటి మీకు అప్డేట్స్ అయితే రాలేదని అయితే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు ప్లీజ్ విజిట్ యూట్యూబ్ కమ్ అండ్ యువర్ బ్రౌజర్ ఇన్స్టెడ్. అంటే ఆ బ్రౌజర్లో కానీ లేదా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు అక్కడ ఆ యూట్యూబ్ కమ్ అని సెర్చ్ చేసి మీరు అక్కడ నుంచి మీరు అయితే యూట్యూబ్ అనేది చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా యాప్ అనేది రాదు అని క్లారిటీగా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే నేను 2 మెథడ్స్ అయితే చెప్తా ఉన్నాను కదా. హోమ్ పేజ్లోనే మీరు యూట్యూబ్ యాప్ని ట్యాప్ చేసి పట్టుకుంటే మీకైతే ఆ యాప్కి సంబంధించి మీకు డేటా అదేవిధంగా పర్మిషన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు యాప్కి సంబంధించి స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాప్కి సంబంధించి మీరు స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. యాప్కి సంబంధించి మీరు డేటా అనేది క్లియర్ అయితే చేయండి. ఓకేనా, మీరు ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మీరు యాప్కి సంబంధించి డేటా అదేవిధంగా క్లియర్ క్యాచ్ అయితే చేయండి. జస్ట్ మీరు ఫస్ట్ ట్రిక్లో వచ్చి మీకు యూట్యూబ్ యాప్కి సంబంధించి మీరు హోమ్ పేజ్లోనే మీరు జస్ట్ మీరు యాప్ మీద ట్యాప్ చేసి పట్టుకుంటే మీకు యాప్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. యాప్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి మీరు డేటా అనేది క్లియర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు డేటా అనేది క్లియర్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీకు యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయితే ఫస్ట్ ట్రిక్ ద్వారా అనేది మీరు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సెకండ్ ట్రిక్ వచ్చేసి మీకు యూట్యూబ్ యాప్ అనేది ఒకవేళ మీకు ప్లే స్టోర్లో ఒకవేళ అప్డేట్ ఉంటే మీరైతే అప్డేట్ అయితే చేయండి. లేదా మీ మొబైల్ అనేది ఒకవేళ అప్డేట్ ఉంటే మీరైతే మీ మొబైల్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఓకే, మీ మొబైల్ అదేవిధంగా యాప్ కానీ ఒకవేళ అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్ అనేది ఓల్డ్ వర్షన్ కాబట్టి మీకైతే యూట్యూబ్ యాప్ అనేది వర్క్ అయితే కాదు. ఓకే, మీ మొబైల్కి సంబంధించి వర్షన్ అనేది యూట్యూబ్ యాప్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల మీకైతే యూట్యూబ్ యాప్ అయితే రావడం లేదు. ఆ యూట్యూబ్ యాప్కి సంబంధించి ఓల్డ్ వర్షన్ ఏపీకేస్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరైతే ఒకవేళ యూట్యూబ్ యాప్ అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఒకవేళ ఓల్డ్ వర్షన్కి సంబంధించి ఏపీకేస్ ద్వారా అనేది మీకైతే యూట్యూబ్ అయితే రావచ్చు. ఓకే, నేను చెప్పిన ట్రిక్స్ అనేది ఒకసారి మీరు ట్రై అయితే చేయండి. ఖచ్చితంగా మీకు ఆ యూట్యూబ్ యాప్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. పర్మనెంట్ మీరు క్లియర్ డేటా చేస్తే మీకైతే కొన్ని రోజుల వరకు మీకైతే యూట్యూబ్ యాప్ అనేది వర్క్ అయితే అవుతుంది. మళ్ళీ మీరు క్లియర్ డేటా చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకైతే క్లియర్ డేటా అనేది మీకు క్లియర్ డేటా చేస్తే మీకు పర్మనెంట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే అవ్వదు. అంటే మీకు నేను చెప్పేది అయితే మీకు ఫస్టే చెప్తున్నాను. అంటే కొన్ని రోజుల వరకు మీకు ప్రాబ్లం అనేది మీకు రాకుండా అయితే ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్ యాప్కి సంబంధించి ఓల్డ్ వర్షన్స్కి సంబంధించి ఏపీకేస్ అనేది గూగుల్ ద్వారా కానీ లేదా క్రోమ్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూడండి మీకు వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే యూట్యూబ్కి సంబంధించి కానీ లేదా మీ మొబైల్కి సంబంధించి ఎటువంటి వర్షన్ అప్డేట్ వచ్చినా కూడా మీరైతే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు ఒకవేళ సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఈ విధంగా వచ్చేసి ఒకవేళ మీకు మీ మొబైల్లో యూట్యూబ్ రాకుండా ఈ విధంగా స్విచ్ టు యూట్యూబ్ కమ్ అని మీకు వస్తే ఈ విధంగా వచ్చి మీరైతే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, వీడియోస్ మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.